మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచ వ్యాప్తంగా తథాగతుడు గౌతమ బుద్ధుని యొక్క బుద్ధ పున్నమి మహోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇది భారతదేశంలో పుట్టినటువంటి అతి గొప్ప ధర్మం. ఈ ధర్మం భారతదేశం నుంచి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించడానికి పునాది పడింది కూడా భారతదేశమే. వైశాఖ పూర్ణిమ రోజు తథాగతుడు గౌతమ బుద్ధుడు జన్మించడం, వైశాఖ పూర్ణిమ రోజునే ఆయనకు జ్ఞానోదయం కావడం, వైశాఖ పూర్ణిమ రోజునే ఆయన మహాపరినిర్వాణం చెందడం కూడా జరిగింది. కాబట్టి ఈ వైశాఖ పూర్ణిమను అతి గొప్ప పండుగగా ప్రపంచం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మానవాళికి దుఃఖం, ఆ దుఃఖానికి కారణం ఏందని కనుక్కున్నటువంటి మహోన్నత స్ఫూర్తిదాత గౌతమ బుద్ధుడు. దుఃఖానికి కారణం అత్యాశ, కోరికలని ఆయన కనుకొని వాటికి నివారణ మార్గంగా అష్టాంగ మార్గాన్ని, ఆయన పంచశీలను కూడా ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి చరిత్ర ఉంది. అదే రకంగా ఈ పంచశీలను పాటిస్తే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా యుద్ధం ఉండదు. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గాన్ని ఒక మనిషి పాటిస్తే ప్రపంచంలో ఎక్కడ కూడా అశాంతి ఉండదు, శాంతిగానే ఉంటుంది. కాబట్టి ఈ భారతదేశంలో మళ్ళీ బౌద్ధాన్ని పురుడు పోసుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 6 లక్షల మందితో 1954 నాగపూర్ లో బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. ఒక బిడ్డ తప్పిపోయి తిరిగి మళ్ళీ తన తల్లి ఒడిలోకి చేరినట్టుగా బౌద్ధం ఈ దేశం నుంచి బయటికి వెళ్లి మళ్ళీ అంబేద్కర్ యొక్క గారి రూపంలో ఆ బౌద్ధం మళ్ళీ తన ఒడిలోకి చేరినట్టుగా భారతదేశం మళ్ళీ పరిణమిస్తుంది. చైనా నుంచి ఉన్నటువంటి పెద్ద పెద్ద మాంగ్స్ గాని, చైనా అధ్యక్షులు గాని భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క భూమిని, మట్టిని ముద్దాడుతారంటే కారణం ఇక్కడ బౌద్ధం పరిణమిల్లుతుందనే విషయాన్ని గుర్తించి ఈరోజు పౌర్ణమి రోజు ఈరోజు మనం ఇక్కడ ఒక జరుగుతాం. యాక్చువల్ వచ్చింది చాలా వరకు ఫంక్షన్స్ ఉన్నాయి, దాంట్లో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, పండుగలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన పండుగ ఇదే. గౌతమ బుద్ధుడు గారు ఆ రోజు 2286 సంవత్సరాల క్రితం జన్మించి ఒక మామూలు ఒక రైతు, ఒక రాజుగా పుట్టి దాని తర్వాత ఆయన అక్కడ నుండి ఈ రోజే ఆయన జన్మం కూడా ఈ రోజు కూడా ఆయన ఇది జరిగింది. దాని తర్వాత కూడా ఆయన మన వీణ చెప్పినట్టు ఆయన కూడా పరిపక్వ చకితాన్ని కూడా కారణం ఒక ఇది జ్ఞానం వచ్చేది కూడా ఈ రోజే వచ్చింది. దాని తర్వాత ఆయన దేవుడి దగ్గర కలయిక కూడా ఈ రోజే జరిగింది. కాబట్టి ఈ రోజు చాలా పండుగలు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఒక పండుగ మనం జరుపుకుంటున్నాము. ఇది అన్ని పండుగల కంటే విశిష్టమైన పండుగ. ఎందుకంటే బౌద్ధుడు వచ్చి మన దేవుడిని చాలా అవతారాల్లో ఒక అవతారం అయింది కూడా. ఆ రోజు ఆయన దేవుని అవతారం, మనిషి అవతారంలో వచ్చేసింది. జ్ఞానోదయం చేసి చెంది ప్రజలకు అహింస మార్గము ఏ రకంగా ఉండాలా, ఈ రకంగా ఉండే మనుషుల్లో ఉండే ఇవి మత ఉద్దేశాలు కానీ ఈ అహింసగా ఇది చాలా వరకు టెన్షన్స్ ఉంటాయి, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ క్లియర్ కావాలంటే మనము ఖచ్చితంగా ఈ అహింస మార్గాన్ని పాటించాలా అని చెప్పి ఆ రోజు ఆయన హితబోధ చేశారు. ఆ రకంగానే ఆయన మొత్తం జీవితం కూడా అదే విధంగా గడిపి అందరికీ ఒక జ్ఞానోదయం చేశారు. ఈ రోజు కూడా చాలా వరకు ఆయన హితోబోధాలు ఈ 2586 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చేసిండే జ్ఞానాలు ఈ రోజు మనకు అవసరం. ఎందుకంటే ఈ రోజు మన భారతదేశంలో ఆయన పుట్టినారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మతం వెదజల్లింది, చాలా వరకు వికసించింది ఈ మతము. దానికోసం ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఫస్ట్ ఆయన స్ఫూర్తిగా తీసేసుకొని ఈ రోజు చాలా కుల పార్టీలు, మత పార్టీలు వచ్చేసినాయి. ఆ రకంగా అన్ని వాళ్ళు ఉండేది అహింస, దీనందరి హింసని విడినాడి అహింసను వాళ్ళు తోడు తీసుకొని అన్ని మతాలను కలుపుకొని అన్ని రకాలుగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకోవడం వల్ల ఈ రోజు వేరే కంట్రీస్ నుండి వచ్చిన మార్పులు కూడా ఇక్కడ వచ్చి మన ఇండియాకి వచ్చేసి మన మట్టిని ముద్దాడుతూ ఉన్నారు, చేస్తున్నారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు లాంటి పుణ్య పురుషుడు ఇక్కడ వచ్చి మన దేశంలో పుట్టారు. కాబట్టి మనం కూడా ఆ దేశంలో ఇది ఎక్కడే మనం ఇది చేసాం. కాబట్టి మనం కూడా ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలను అవలంబించి అహింసను ఇది చేసి హింసలు విడనాడి అన్ని రకాలుగా అందరూ కలిసి ఒక స్ఫూర్తిగా అందరి దగ్గర ఉండి ఆయన పుట్టిన మన దేశానికి పేరు ప్రతిష్ఠిస్తారని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఈ రోజు చాలా పవిత్రమైన దినము. ఎందుకంటే ఆ రోజు ఆ సమాజంలో ఉన్నటువంటి హింస, అసమానతలను వ్యతిరేకించి పరిపాలిస్తున్న రాజు ఆ రోజుల్లో ఆయన ఆ రాజ్యాన్ని కూడా వదిలి భార్య బిడ్డలను వదిలేసి అర్ధరాత్రి వెళ్ళిపోయి లోక కళ్యాణం కోసం బోధ వృక్షం కింద జ్ఞానోదయం కలిగి ప్రపంచమంతా శాంతి సౌభ్రత కోసము బాటలు వేసిన మహనీయునికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ మన అందరికీ కూడా ఈ స్వేచ్ఛ, సమానత్వం, కుల మతాలు అతీతంగా అందరూ సమానమేనని చెప్పేసి ప్రబోధించిన మహనీయుని
జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రపంచ మానవాళికి ఏదైనా ప్రకృతి ద్వారాతో మనకు మేలు జరిగిందంటే దానికి ముఖ్య కారకులు బౌద్ధ ధర్ములే అని చెప్పిందని బుద్ధుని ఆ రోజు ఆలోచన చేసి ఈరోజు ప్రపంచంలో కుల మతాలకు అతీతంగా తారతమ్యాలు లేకుండా ఈరోజు అంబేద్కర్ రాసిండే రాజ్యాంగం కూడా అది బుద్ధుని స్ఫూర్తితోనే ఈరోజు రాజ్యాంగం నడవబడుతున్నది. కాబట్టి మదనపల్లిలో కూడా బుద్ధుని స్ఫూర్తితో గౌరవనీయులు నిసార్ అహ్మద్ అన్న గారు చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు. ఇలాంటి వ్యక్తి మనకందరికీ కూడా నాయకత్వం వహించి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కూడా మేమందరము కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సి ఉంటాం. కాబట్టి బుద్ధుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలోచన విధానము ఎంతో కొంత సమాజంలోకి తీసుకుపోగలిగితే కొట్లాట్లు ఉండవు, తారతమ్యాలు ఉండవు, ఎత్తులు పల్లాలు ఉండవు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. చందువన్న గారికి అలాగే ఆనంద గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సమస్తంగా పైకి పోయి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పిందని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పవిత్రమైన దినం. మరి మదనపల్లి పట్టణంలో ఇంత గొప్ప ఎత్తున బహుజన సేన వ్యవస్థాపకుడు మిత్రుడు తమ్ముడు శ్రీచంద్రు గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా బుద్ధ పౌర్ణమి ఇంత గొప్పగా మన మదనపల్లి పట్టణంలో జరుపుకుంటున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ గవర్నర్ నిసార్ అహ్మద్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ అయితే నాయకులు అయితే అందరూ కూడా బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి కొన్ని లక్షల మందితో బుద్ధిజాన్ని ప్రజల్లోకి తీసుకుపోయిన నాయకుడు. ఒక అంబేద్కరే కాదు, మరి మన కబీర్ గారు కానీ, అదేవిధంగా పూలే గారు కానీ, మరి మన పెరియార్ గాని, ఇలాగా మన సమాజంలో అందరికీ హక్కులు కావాలని ఎవరైతే సమాజం స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం పోరాడారో వీళ్ళందరూ కూడా బుద్ధిజాన్ని మరి పాటించిన వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈర్ష్యను విడనాడాలి, నాది అనేది పోవాలి, నా కులం నా మతం నాది నాయాస్తని పుట్టినప్పుడు ఏ విధంగా వస్తామో పోయేటప్పుడు కూడా అదే విధంగా పోతాం. ఈ యొక్క సూక్ష్మాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బుద్ధుడు. కాబట్టి ప్రతి ఒక్కరు బుద్ధిజంలో పోతే మనం తప్పకుండా మనల్ని, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని ప్రేమించిన వాళ్ళు అవుతాం, ఆయన ఆశయాల్ని నెరవేర్చిన అవుతాం. ఈ అవకాశం ఇచ్చిన మన బహుజన సేన వ్యవస్థాపకులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.